హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండిని పెళ్లి బంధంలో పార్ట్ 39. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆమె గొంతులోంచి ఒక్కో మాట చాలా నెమ్మదిగా వస్తుంది, ఏడుపుతో కలిసి. షాక్ అయిపోయాడు లవన్. వెంటనే ఆమెను తీసుకొని థర్డ్ ఫ్లోర్ లోకి పరిగెత్తాడు, రిసెప్షన్ లో చెప్పినవన్నీ గుర్తుకు చేసుకుంటూ. మార్నింగ్ 9 o'clock డాక్టర్ బయటికి రావడంతో కుషాల్ ని గట్టిగా పట్టుకొని కూర్చున్న సియా స్పీడ్ గా కదిలింది. ఆ వెంటనే సంపత్, ముఖేష్, లవన్ డాక్టర్ దగ్గరికి వెళ్లారు పరుగున. శాంభవి, శాంతి, కిషోర్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. ఇంకా సియా వాళ్ళని కలవలేదు. డాక్టర్, పేషెంట్ కండిషన్? వణుకుతున్న గొంతుతో అడిగాడు సంపత్. ప్లీజ్ కమిన్ అంటూ డాక్టర్ రూమ్ లోకి రమ్మనడంతో వెంటనే ముఖేష్, సంపత్, లవన్, కుషాల్ వాళ్ళ వెంట సియా కూడా పరుగు తీసింది. రూమ్ లోకి అంతమందిని అలో చేయలేదు. ముఖేష్, సంపత్లు మాత్రమే వెళ్లారు. ముగ్గురు బయట నిలబడ్డారు టెన్షన్ గా. కాసేపటికి బయటికి వచ్చిన వాళ్ళు ముఖాలు వేలాడదీసుకొని బాబాయ్ అన్నాడు లవన్. అంతే, 24 hours వరకు ఏమి చెప్పలేమంటున్నారు అంటూ సంపత్ ఏడుస్తాడు. అతన్ని చూడగానే ముగ్గురు భయపడిపోయి ఏడవడం మొదలు పెడతారు. ముఖేష్, ఏమి కాదు, నువ్వే ఇలా అధైర్యపడితే పిల్లలేమైపోతారు సంపత్? యాక్చువల్లీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, తన ఇంప్రూవ్మెంట్ 24 hours తర్వాత తెలుస్తుంది అని చెప్తున్నారు. లివర్ కాస్త ఎక్కువ డ్యామేజ్ అయ్యిందంట, అది ప్రాబ్లం. బట్ దానికి పెరిగే గుణం ఉంది, మీరు టెన్షన్ అవ్వకండి అంటాడు ముగ్గురిని దగ్గరికి తీసుకొని. నిజానికి ముఖేష్ కి కూడా చాలా ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు అతను తప్ప వాళ్ళను ఓదార్చడానికి ఎవరూ లేరు. అంతలో శాంభవి బయటికి వచ్చింది. ఆపరేషన్ కంప్లీట్ అయ్యింది అంట కదా అంటూ. వెనకాల కిషోర్, శాంతి, స్మిత కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సంపత్ ముఖేష్ వైపు చూస్తాడు. దాంతో ముఖేష్, ఆపరేషన్ సక్సెస్ అయింది, 24 hours తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేస్తామంటున్నారు. మీరు కంగారు పడకండి బావా, ముఖ్యంగా మీరు. ఏమీ కాదు రాజ్కి అని సర్ది చెప్తాడు. కానీ కిషోర్ వెంటనే సంపత్ ని హక్ చేసుకుని ఏడుస్తాడు. ఏం కాలేదన్నయ్య, నువ్వు భయపడకు అంటాడు సంపత్. నువ్వే నాకు ధైర్యం చెప్పాలి, అలాంటిది నీకిప్పుడు ధైర్యమే లేదు. ఆ మాట నీకు నువ్వు కూడా చెప్పుకోరా అంటూ ఏడుస్తాడు తమ్ముని ముఖం చూసి కిషోర్. అంతా చదివేశాడు, ఇక ఆయన్ని ఓదార్చడం ఎవరితరం కాలేదు. నైట్ కుషాల్ హాస్పిటల్ కి వచ్చాక రాజ్ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ముఖేష్ కి కాల్ చేసి నెమ్మదిగా కుషాల్ విషయం మొత్తం చెప్తాడు. వెంటనే ముఖేష్ సంపత్, శాంభవి, స్మిత, శాంతి, కిషోర్ ని తీసుకొని స్పెషల్ చాపర్ లో హాస్పిటల్ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయ్యారు. సేమ్ టైం లక్ష్మి ఇంట్లో లేదు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి. దాంతో మీడియాకి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తమ్ముణ్ణి పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న కిషోర్ ని చూసి సియా ఉండలేకపోయింది. వెంటనే మామయ్య, ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి, రాజ్కి ఏమీ కాదు, నా మాట నమ్మండి, మీరు ధైర్యంగా ఉండండి అంటుంది. సియని చూడగానే కొంచెం కిషోర్ కి షాక్ అవుతాడు. అలాగే శాంతి, శాంభవి, స్మిత కూడా. వెంటనే తల్లి, నేను నీకు అన్యాయం చేశాను, అందుకే దేవుడు నాకు కూడా అన్యాయం చేస్తున్నాడు అంటూ సియని పట్టుకొని ఏడుస్తాడు. తను కూడా ఏడుస్తుంది. అదేం లేదు మామయ్య, కావాలనుకొని ఎవరు ఎవరికి అన్యాయం చేసుకోలేరు,
పరిస్థితులు అలా వచ్చాయి. అయినా తండ్రి తన బిడ్డకి ఎప్పటికీ అన్యాయం చెయ్యడు అంటూ వెంటనే వెయిటింగ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడే ఉంటే ఇంకా టెన్షన్ అవుతాడు అని. తను ఎప్పుడు వచ్చింది అని కుషాల్ని అడుగుతుంది సాంబవి. అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని వదినకే ఫస్ట్ కాల్ వచ్చింది. ఆ తర్వాత మాకు తెలిసింది అంటాడు. విషయం అర్థం కాదు, కానీ ఈ సియా మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వచ్చేలా ఉంది అనుకుంటూ కోపంగా వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళి, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు వాడి జీవితం నుంచి వెళ్ళిపోయావు. వాడు బాగానే ఉండే, మళ్ళీ ఎందుకు దాపురించావు? ఇలా జరిగింది. నీ కాలు ఏ ముహూర్తాన మా ఇంట్లో పెట్టావో కానీ మా ఇల్లు నాశనమైతుంది తప్ప పైకి రావడం లేదు అంటూ అరుస్తుంది. మమ్మీ ప్లీజ్, ఇది హాస్పిటల్, కామ్ డౌన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ టైంలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అయినా అందులో సియా అక్క తప్పు ఏముంది అంటుంది స్మిత. తప్పు కాదు, దోషం ఉంది. తను ఇంటికి వచ్చాక మనకి ఏది మంచి కాలేదు. నష్టజాతకురాలు తను అనగానే సంపత్ లవన్ వచ్చి ఇంకొక మాట తనని అన్నారంటే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తారు ఇద్దరు. దాంతో సైలెంట్ అయిపోతుంది సాంబవి. ఇక అక్కడ ఉండలేక సియా బయటికి వచ్చేస్తుంది. తర్వాత 11 o'clock చైత్ర సియాకి డ్రెస్ ఇంకా కొంచెం టిఫిన్ తీసుకొని వస్తుంది. ఎలా ఉంది అక్క బావకి అని అడుగుతుంది. తన కండిషన్ చెప్పగానే భయపడిపోయి ఏడుస్తుంది చైత్ర. ఆ తర్వాత లవన్ కుషాల్ని చూస్తే వాళ్ళేదో ఎటో ఆలోచిస్తూ నిలబడి ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్నారు. డైలీ తనతో గొడవ పడేది గుర్తుకు వచ్చి ఇంకా ఏడుస్తుంది చైత్ర. తన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఇడ్లీ తీసుకొని కిషోర్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా తినిపించి షుగర్ బీపీ టాబ్లెట్లు ఇస్తుంది సియా. ఆ తర్వాత చైత్ర తెచ్చిన డ్రెస్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంది. చెన్ని, నేను రేపు ఇంటికి వస్తాను. నువ్వు ఒంటరిగా ఉండలేవు. సో నీనాని మన ఫ్లాట్ కి పిలుచుకో, లేదంటే నువ్వైనా రమ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది. అలాగే అక్క, బట్ ఈవినింగ్ వరకు నీతోనే ఉంటా అంటుంది చైత్ర. ఓకే అంటుంది సియా. ముఖేష్ అందరికి జ్యూసులు తెప్పిస్తాడు. చైత్ర, స్మిత అందరికి ఇస్తారు. దాహంగా ఉండడంతో కామ్గా తాగేస్తారు అందరూ. రాజ్ కి బ్లడ్ అవసరం అవుతుంది. కుషాల్ లవన్ ఇస్తారు. ఆఫ్టర్నూన్ సియాకి అభిషేక్ కాల్ చేస్తాడు. తను హాస్పిటల్లో ఉన్నట్లు, మామయ్య కొడుకుకి హెల్త్ బాగాలేదని చెప్తుంది సియా. దాంతో సియాని కలవడానికి అభిషేక్ వస్తాడు. బ్లడ్ ఇంకా అవసరం అవ్వడంతో అభిషేక్ కూడా రాజ్ కి బ్లడ్ ఇస్తాడు. 2 days తను ఆఫీస్కి రాను, కాస్త లీవ్ పెట్టమని చెప్తుంది. అలాగే అని చెప్పి అభిషేక్ వెళ్ళిపోతాడు. తనతో పాటు చైత్రని కూడా పంపించేస్తుంది సియా. డాక్టర్ బులెటిన్ రిలీజ్ చేస్తాడు. ప్రస్తుతం క్రిటికల్ గానే ఉన్న పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ. ఇక సియా దేవుని పేరు జపం చేస్తూ కుషాల్ లవన్ తో పాటు కూర్చుంటుంది. సియా ఎక్కడా అని ఆఫీస్ లోకి అడుగు పెడుతూనే తన కళ్ళతోనే వెతుకున్నాడు శశాంక్. నో డౌట్ ఇవాళ కూడా రాలేదు. నిన్న కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. మేనేజర్ని అడిగితే హాఫ్ డే లీవ్ తీసుకుంది అని చెప్పాడు. ఎందుకు ఇలా చేస్తుంది సియా అనుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు వెయిటింగ్ చేశాడు తన కోసం. ఇక రాదు అని అర్థమై తన ఫోన్ కి డయల్ చేశాడు శశాంక్. 4 రింగుల తర్వాత లిఫ్ట్ చేసి హలో అంది సియా. గుడ్ ఆఫ్టర్నూన్ సియా, శశాంక్ ని మాట్లాడుతున్నాను అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి అంటుంది సియా. అదే ఆఫీస్కి రాలేదు, ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే నిన్న జరిగిన దానికి గురించి ఆలోచిస్తూ అప్సెట్ గా ఉన్నారా అని అడిగాడు శశాంక్. అదేం లేదు సార్, నేను అప్పుడే మర్చిపోయాను.
మీరు మర్చిపోండి ఆ విషయం అంది సియా. ఓకే సియా. ఆ మాట చెప్పి నాకు చాలా పెయిన్ తగ్గించారు. మీరు అందుకే అప్సెట్ గా ఉండి రాలేదేమో అని నేను ఇక్కడ ఫీల్ అవుతున్నాను అన్నాడు శశాంక్. అయ్యో అదేం లేదు సార్ అంది సియా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే మీకు వీలైనప్పుడే రండి అంటూ ఇంతకి ఏంటి వర్క్ అని అడిగాడు. నాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు సార్. ప్రస్తుతం వాళ్ళకి నా అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఉన్నాను. రేపు కూడా వస్తానో రానో తెలీదు అంది సియా. దాంతో నవ్వుకుంటూ తెలియని వాళ్ళకే ఎంతో సహాయం చేస్తుంది. ఇక తెలిసిన వాళ్లకు అంటే వెనకడుగు వేస్తుందా అని మనసులో అనుకుంటూ ఓకే సియా నో ప్రాబ్లం. ఏదైనా అవసరం అయితే జస్ట్ వన్ కాల్ ఎనీ టైం అన్నాడు శశాంక్. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేసింది సియా. కాల్ కట్ అయ్యాక నిన్నటి రోజు జరిగింది గుర్తుకు చేసుకున్నాడు శశాంక్. వర్క్లో బిజీగా ఉన్న సియకి కొండలరావు నుంచి కాల్ వస్తుంది. సార్ పిలుస్తున్నారని. తన వర్క్ పక్కన పెట్టి వెళ్ళింది సియా. శశాంక్ విండో నుంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి చెప్పండి సార్ పిలిచారంట అంది. తన వైపు తిరిగి కూర్చోమని సీట్ ఆఫర్ చేశాడు. పర్లేదు సార్ చెప్పండి అంది. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ సోఫాలో కూర్చొని మరొకసారి కూర్చోమన్నాడు. అప్పుడు కూర్చుంది సియా. ఏ విషయం సార్ కొంచెం కంగారుగానే అడిగింది సియా. కొంచెం పర్సనల్ మ్యాటర్ సియా అన్నాడు శశాంక్. ఏదైనా ప్రాబ్లమా అడిగింది సియా. ప్రాబ్లం అనుకోవచ్చు, లేదా లైఫ్ లో ఏదైనా కొత్త మార్పు, కొత్త నిర్ణయం అని కూడా అనుకోవచ్చు. చెప్పాను కదా కొంచెం పర్సనల్ అని అన్నాడు శశాంక్. నాకు అసలు అర్థం కాలే అనగానే ఐ లవ్ యూ సియా అని డైరెక్ట్ గా చెప్పేశాడు శశాంక్. వెంటనే తను షాక్ అయిపోయింది. అంతలోని ఎక్స్క్యూజ్ మీ సార్ అంది సియా తను సరిగ్గా వినలేనేమో అనుకుంటూ. ఎస్ సియా ఐ లవ్ యూ. చెప్పాను కదా నిన్ను దగ్గరగా చూసినప్పటి నుంచి నువ్వేంటో అర్థమైనప్పటి నుంచి చాలా ప్రాబ్లంగా ఉంది. నాలో కొత్త మార్పు మొదలైనప్పటి నుంచి నా మనసు నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. అందుకే ఈ బాధను అనుభవించే కంటే నీకొక మాట చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. అది నీతోనే ముడిపడి ఉంది. ఐఎమ్ రియలీ లవ్ యూ సియా. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఇంకా నా లైఫ్ లో ఒక అమ్మాయికి ఈ మాట చెప్తాను అని కూడా అస్సలు అనుకోలేదు సియా అన్నాడు శశాంక్. ఆ మాట వింటూ సైలెంట్ గా ఉన్న సియాని చూస్తూ నేనేదో అడుగుతున్నాను మీరు సైలెంట్ గా ఉన్నారేంటి అడుగుతాడు శశాంక్. అప్పుడు కూడా మౌనమే తన వైపు నుంచి. ఓకే మీకు టైం కావాలి అనుకుంటా. బాగా ఆలోచించుకొనే అనే మాటను మధ్యలోనే ఆపేస్తూ అదేం లేదు. కాకపోతే నేను ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాను అంది చాలా మృదువుగా సియా. ఆమె మాటను అలాగే వింటున్నాడు శశాంక్. నిజానికి నాకు పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేదు సార్. ఇన్ఫాక్ట్ నేను ఆల్రెడీ మ్యారీడ్ అండ్ డివోర్సీ. పెళ్లి అనే పదం మీద నమ్మకం తెగిపోయి చాలా కాలమైపోయింది. కాబట్టి ఇక నమ్మలేని ఒక బంధాన్ని ఎలా మొదలు పెడతాం? మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. నా గురించి మీకు ఇలాంటి ఒక ఒపీనియన్ ఉంటుందని కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు సార్. ఐఎమ్ సో సారీ శశాంక్ సార్. అనవసరంగా నా వల్ల మీ బ్రెయిన్ మీ మనసు పాడై ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటూ సియా రెండు చేతులతోటి దండం పెట్టింది.
సియా కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది శశాంక్కి. ఓ 4 సెకండ్లు సైలెంట్ గా ఉండి, మీకు గతంలో పెళ్ళయిందని నాకు తెలీదు సియా. ఇలాంటి ఒక విషయం కూడా నేను ఊహించలేదు. నా వైపు నుంచి కూడా సారీ. బహుశా నేను తొందరపడ్డానేమో, కాస్త ఆలోచించాల్సింది అన్నాడు. దానికి సియా మౌనంగా ఉంది. ఇట్స్ ఓకే సియా. ఇష్టం అనేది 2 వైపుల నుంచి ఉండాలి, ఒక వైపు నుంచి కాదు. మీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను అన్నాడు శశాంక్. నో సార్, అదేం లేదు సార్. నా వల్లే మీ లైఫ్ డిస్టర్బెన్స్ అయినట్టుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను రిజైన్ చేసి అంటుంది సియా. మై గాడ్, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు సియా. మనం ఎవరినైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఆశిస్తాం కదా. వాళ్ళు జవాబు చెప్పినప్పుడు మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. నచ్చని జవాబు వచ్చిందని కోప్పడతామా? మనం అడిగిన ప్రశ్నకు అది సరైన జవాబా కాదా అని మాత్రమే తెలుసుకుంటాం. ఇది కూడా అంతే. నీ పాస్ట్ ఏంటో తెలుసుకోకుండా నేనే నా ఒపీనియన్ చెప్పేశాను. కానీ ఇందులో ఫోర్స్ ఏమీ లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే 2 మనసులు కలిస్తేనే ప్రేమ, ఆ తర్వాత పెళ్లి అనే బంధం. ఎనీవేస్, లీవ్ దిస్ టాపిక్. నేనే మీకు సారీ చెప్తున్నాను. మరొకసారి మన మధ్య ఈ టాపిక్ రాదు. సో ఇక పైన కూడా మనం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, ఇంకా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, ఓకేనా అన్నాడు సిచ్యువేషన్ ని తేలిక చేయడానికి శశాంక్ నవ్వుతూ. కాస్త రిలాక్స్ అవుతూ సియా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనున్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్నందుకు. మీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటాను అంటుంది సియా. అంతే అంటారా? దగ్గరుండి పెళ్లి చేయరా? ఇన్ఫాక్ట్ మీరు లేకుండా నాకు పెళ్లి జరగదనుకో అన్నాడు నవ్వుతూ శశాంక్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.